మన రక్షకుడైన మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ కూడా హృదయపూర్వక శుభములు తెలియజేస్తాను. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, మరొక దినము చూసే ధన్యత దేవుడు తన కృప చేత మనకు అనుగ్రహించి మనల్ని సజీవులకు పెట్టిన దేవాది దేవుడైన మన యేసయ్యకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తా ఉన్నాను. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, మరి నిన్నటి రాత్రి కాలం ఎంతో మంది నిద్రలోనే ఈ లోక యాత్ర జీవితాన్ని వదిలేసి వాళ్ళు వెళ్ళిపోయినా కానీ దేవుని చిత్తమైన కృప చేత నిన్ను నన్ను దేవుడు సజీవులకు పెడుతున్నాడంటే మనలో రక్షణ అనుభవం లేదేమో, మనం యేసు ప్రభుని సొంత రక్షకునిగా మనం అంగీకరించలేదేమో, లేదా మనలో మారు మనసు లేదేమో, మనం దేవుని చిత్తానుసారంగా జీవిస్తలేమో ఏమో. దేవుడు మనకు అవకాశం ఇస్తున్నాడనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలలో ఎంతో మంది ఈ దినము చూడని బిడ్డలు ఈ లోకయాత్ర జీవితాన్ని వారు ముగించుకొని వెళ్ళిపోయినా కానీ దేవుని ఉచితమైన కృప చేత దేవుడు ప్రతిరోజు మనల్ని సజీవ లెక్కలు పెడుతూ ప్రతి హృదయకాలం దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకున్న విధానాన్ని జ్ఞాపకం చేసుకుంటూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. మనలో దేవునికి ఏదైతే ఇష్టం లేదో అది తీసివేసుకోవడానికి దేవుడు నీకు నాకు అవకాశం ఇస్తున్నాడు. రక్షణ అనుభవంలో నువ్వు నేను ఉండాలనేది దేవుని చిత్తమై ఉన్నదని సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తాను. ఉదయకాలం ఈ మాటలు వింటున్న ప్రియ కుమారుడా, ప్రియ కుమార్తె, ఒకవేళ నువ్వు ఇంకా దేవుని చిత్తానికి లోబడకుండా దేవుని సన్నిధి నుంచి నువ్వు దూరం తొలగిపోయినవేమో. అందుకే దేవుడు నీకు ప్రతి హృదయకాలము జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ప్రతిరోజు దేవుని వాక్యము ద్వారా దేవుడు మనతో మాట్లాడబోతూ ఉన్నాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల రక్షణ అనుభవం అనేది అది కలిగి ఉన్నప్పుడు నిత్య పరలోక రాజ్యపు వారసులుగా ఉండాలనేది దేవునికి చిత్తమై ఉన్నది మన మీద. అందుకే దేవుడు ప్రతి హృదయకాలం మనల్ని సజీవ లెక్కలు పెడుతూ కాపాడుతూ దేవుడు మనకు సమయాన్ని ఇస్తున్నాడు అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తూ ఉన్నాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, దేవుని చిత్తానుసారంగా దేవునికి లోబడి జీవించినప్పుడు దేవుడు మనము మాట్లాడుతున్న ప్రతి మాట దేవుడు వింటాడనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఎవరి మాట వింటాడు దేవుడు అంటే, యెహోవా యందు భయభక్తులు గల వారు ఒకరితో ఒకరు మాట్లాడుచుండగా ఆయన చెవియొగ్గి మన మాటలు ఆలకిస్తాడనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, నువ్వు దేవుని యందు భయభక్తులు కలిగి దేవుని చిత్తానుసారంగా దేవుని యొక్క మాటలు ఒకరితో ఒకరు మాట్లాడుకుంటున్నప్పుడు దేవుడు చెవియొగ్గి ఆ మాటలు ఆలకిస్తాడనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తా ఉన్నాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల హృదయకాలం మలాకీ గ్రంథము 3వ అధ్యాయము 16వ వచనం నుంచి 19వ వచనం వరకు దేవుని యొక్క వాక్యము ధ్యానించబోతా ఉన్నాము. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల ఈ వాక్య భాగంలో చూసినట్టయితే ద ఫెయిత్ఫుల్ ఫీ అని ఉన్నది. ద ఫెయిత్ఫుల్ ఫీ అంటే నీతిమంతులు కొందరే. మరి నీతిమంతులు కొందరే, దేవుని చిత్తానుసారంగా జీవించేవారు కొందరే అని హృదయ కలప దేవుని యొక్క వాక్యము మనతో మాట్లాడబోతోంది. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల ద ఫెయిత్ఫుల్ ఫ్యూ అనే మాట అంటే నీతిమంతులు కొందరే, అలాగే విశ్వాసంలో ఉన్నవారు కొందరే అని దేవుని వాక్యం తెలియజేస్తాడు. అందులో నీవు నేను ఉన్నామా లేదా ఒక్కసారి మన హృదయాలని మనం పరిశోధించుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తావు. నేను ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, నువ్వు దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నట్టయితే ఒకరితో ఒకరు మాట్లాడుచున్నప్పుడు దేవుడు ఆ మాటలు మరి చెవియోగి వింటున్నాడనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని దేవుని యొక్క వాక్యం హృదయ కల మనకు తెలియజేస్తారు. మనం చూసినట్టయితే మలాకీ గ్రంథము 3వ అధ్యాయము 16వ వచనం పై భాగంలో చూసినట్టయితే, అప్పుడు యెహోవా యందు భయభక్తులు గలవారు ఒకరితో ఒకరు మాట్లాడుచుండగా యెహోవా చెవియోగి ఆలకించును. దేవునికే మహిమ కలుగును గాక. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, మనం మాట్లాడుతున్నప్పుడు అప్పుడు యెహోవా యందు భయభక్తులు గలవారు ఒకరితో ఒకరు మాట్లాడుచుండగా యెహోవా చెవియోగి ఆలకించును. దేవుడు చెవియోగి ఆ మాటలను ఆలకిస్తున్నాడనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, హృదయ కలము మనం మాట్లాడుతున్న మాటలు యథార్థంగా మరి దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నట్టయితే మన మాటలు దేవుడు వింటున్నాడు. ఒకరితో ఒకరు మాట్లాడుతుండగా యెహోవా చెవియోగి ఆలకించుచున్నాడంట. నీ మాటలు దేవుడు ఆలకిస్తున్నాడు అంటే హృదయ కలంలో దేవుని చిత్తానుసారంగా జీవిస్తున్నట్టయితే దేవుని సంగమా, దేవుని ప్రజలరా, యెహోవా యందు భయభక్తులు కలిగే మరి దేవుని ఆజ్ఞల ప్రకారము దేవుని చిత్తాన్ ప్రకారము నడుచుకునే వారి మాటలు వారు ఒకరితో ఒకరు మాట్లాడుతుండగా యేసయ్య దేవుడు చెవియొగ్గి ఆ మాటలు ఆలకించుచున్నాడనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తారు. మనం చూసినట్టయితే కీర్తనలు 34వ కీర్తన చూసినట్టయితే 34వ కీర్తన 15వ వచనం చూసినట్టయితే,
34వ కీర్తన 15వ వచనం చూసినట్టయితే నీతిమంతుల మీద యెహోవా కనుదృష్టి ఉంటుందనే సత్యాన్ని జ్ఞాపకము చేయబడుతుంది. ప్రియ దేవుని సంగమా దేవుని ప్రజల 34వ కీర్తన 15వ వచనం చూసినట్టయితే యెహోవా దృష్టి నీతిమంతుల మీద ఉన్నది, ఆయన చూపులు వారి యొక్క మొరలను జాగి ఉన్నాయి. దేవుని సంగమా దేవుని ప్రజలరా, యెహోవా కన్ను దృష్టి నీతిమంతుల మీద ఉన్నది. అంటే యథార్థంగా జీవించేవారు, సత్యంగా జీవించేవారు, దేవుని యందు భయభక్తులు గలవారు మీద దేవుని యొక్క కన్ను దృష్టి ఉన్నది అనే సత్యాన్ని జ్ఞాపకము చేయబడుతుంది. యెహోవా దృష్టి నీతిమంతుల మీద ఉన్నది. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. ఒకవేళ నేను ఎవరు చూడకున్నా మరి దేవుని సన్నిధిలో నువ్వు యథార్థంగా సత్యంగా జీవిస్తున్నా, ఒకవేళ లోకము నిన్ను గౌరవించకపోయినా కానీ, నీ చుట్టుపక్క వారు నిన్ను గౌరవించకున్నా కానీ దేవుని కన్ను దృష్టి నీ మీద ఉన్నది అనే సత్యాన్ని జ్ఞాపకము చేయబడుతుంది. ప్రియ దేవుని సంగమా దేవుని ప్రజలరా, యెహోవా మరి దృష్టి నీతిమంతుల మీద ఉన్నది, ఆయన చూపులు వారి మొరలకు జాగి ఉన్నాయి. దేవుని యొక్క సన్నిధిలోను దేవుని చిత్తానుసారంగా జీవించినట్టయితే ప్రియ దేవుని సంగమా దేవుని ప్రజలరా, దేవుని యొక్క కన్ను దృష్టి ఆ నీతిమంతుల మీద ఉన్నది అనే సత్యాన్ని జ్ఞాపకము చేయబడుతూ ఉంది. అలాగే చూసినట్టయితే 56వ కీర్తన 8వ వచనం చూసినట్టయితే 56వ కీర్తన 8వ వచనం చూసినట్టయితే నా సంచారంలో నీవు లెక్కించున్నావు, నా కన్నీళ్లు నీ బుడ్డిలో ఉంచబడి ఉన్నవి, అవి నీ కౌగిలిలో కనబడును కదా. హల్లెలూయా, దేవునికే మహిమ కలుగును గాక. ప్రియ దేవుని సంగమా దేవుని ప్రజలరా, దేవుని వాక్యము ఈ రీతిగా తెలియజేస్తా ఉంది. నువ్వు కార్చే ప్రతి కన్నీరు దేవుని సన్నిధికి, నువ్వు విశ్వాసంలో దేవుని భయభక్తులలో జీవితంలో జీవించినప్పుడు నీ కన్నీరంతా కూడా లెక్కించబడి ఉన్నదనే సత్యాన్ని జ్ఞాపకము చేయబడుతుంది. ప్రియ దేవుని సంగమా దేవుని ప్రజలు, నా సంచారంలో నువ్వు లెక్కించున్నావు. దేవుడు ప్రతిదీ కూడా నీతిమంతుల విషయంలో ప్రతి విజ్ఞాపనను దేవుడు జ్ఞాపకము చేసుకుంటున్నాడు. దేవుని సంగమా దేవుని ప్రజలరా, నా కన్నీళ్లు నీ బొడ్డిలో నుంచబడి ఉన్నాయి, అవి నీ కౌగిలిలో కనబడును కదా. హల్లెలూయా, దేవునికే మహిమ కలుగును గాక. ప్రియ దేవుని సంగమా దేవుని ప్రజలరా, దేవుని సన్నిధిలో నువ్వు కార్చే ప్రతి కన్నీరు, ఆ కన్నీరుకు ఒక విలువ ఉన్నదనే సత్యాన్ని జ్ఞాపకము చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తాను. ప్రియ దేవుని సంగమా, అవి నీ కౌగిలిలో కనబడును కదా. పుస్తకము లేకుంటే జీవితం అనే పుస్తకంలో మనం యథార్థంగా జీవించినప్పుడు మన యొక్క జీవితంలో అవన్నీ కూడా లెక్కించబడుతున్నాయి అనే సత్యాన్ని జ్ఞాపకము చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తాను. ప్రియ దేవుని సంగమా దేవుని ప్రజలు, మలాకి గ్రంథం 3వ అధ్యాయం 16వ వచనం కింది భాగంలో చూస్తే, మరి యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన నామమును స్మరించు వారికి వారికి జ్ఞాపకార్థంగా ఒక గ్రంథంలో ఆయన సంకమందు రాయబడేను. ప్రియ దేవుని సంగమా దేవుని ప్రజలరా, జీవ గ్రంథంలో వారి యొక్క పేర్లు రాయబడతాయనే మాట జ్ఞాపకము చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తా ఉన్నది. ప్రియ దేవుని సంగమా దేవుని ప్రజలరా, దేవుని యొక్క గ్రంథంలో మరి అవన్నీ కూడా రాయబడినాయి. ఆయన నామమును సరించుండు వారికి జ్ఞాపకార్థంగా ఆ గ్రంథంలో ఆయన సమఖ్యమందు రాయబడిననే మాట జ్ఞాపకము చేయబడుతుంది. ప్రియ దేవుని సంగమా దేవుని ప్రజలరా, హృదయ కలవు మరి దేవుని చిత్తానుసారంగా నీవు నేను జీవిస్తున్నామా లేదా ఒక్కసారి మనల్ని మనం పరిశోధించుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తాను. యేసు ప్రభు మన మాటలన్నీ కూడా వింటున్నాడనే సత్యాన్ని జ్ఞాపకము చేయబడుతుంది. ప్రియ దేవుని సంగమా దేవుని ప్రజల హృదయ కలము ప్రతిదీ కూడా దేవుడు మనల్ని జ్ఞాపకము చేసుకుంటున్నాడనే సత్యాన్ని జ్ఞాపకము చేసుకోవాలి. అలాగే 17వ వచనం చూసినట్టయితే మలాకి గ్రంథము 3వ అధ్యాయం 17వ వచనం, నేను నియమించు దినము రాగా వారు నా వారై నా సఖియ సంపాదమందురు. తండ్రి తనను సేవించు వారి కుమారుగా కనికరించినట్టు ఆయన వారిపై కనికరించునని సైన్యములకు అధిపతి అయిన యెహోవా సెలవిచ్చినాడు. దేవునికే మహిమ కలుగును గాక. ప్రియ దేవుని సంగమా దేవుని ప్రజల, నేను నియమించబో దినము రాగా వారు నా వారై నా సఖియ సంపాదన అంతై ఉందురని
తండ్రి తనను సేవించిన కుమారుని కనికరించినట్టు నేను వారిని కనికరించునని సైన్యములకు అధిపతి అయిన యెహోవా సెలవిచ్చుచున్నాడు. దేవునికే మహిమ కలుగును గాక. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, దేవాది దేవుడు తండ్రి అయి కుమారుని ఏ రీతి అయితే మరి కుమారుని ఏ రీతి అయితే కనికరించాడో ఆ దేవాది దేవుడు హృదయ కలవు మన మీద కూడా కనికరం కలిగి మనల్ని కూడా ప్రేమిస్తున్నాడనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తా ఉన్నాను. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, మనం చూసినట్టయితే మరి ద్వితీయ కాండము 7వ అధ్యాయము 6వ వచనము 7వ అధ్యాయం 6వ వచనం చూసినట్టయితే, నీవు నీ దేవుడైన యెహోవాకు ప్రతిష్ఠ జనము, నీ దేవుడైన యెహోవా భూమి మీద సమస్త జనుల కంటే నిన్ను ఎక్కువగా ఎంచి నిన్ను తనకు సఖియ జనముగా ఏర్పరచుకున్నాను. హల్లెలూయా. మనల్ని దేవాది దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, దేవుని వాక్యం అంటూ నీవు నీ దేవుడైన యెహోవాకు ప్రతిష్ఠ జనము అంటే దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, దేవుని దృష్టిలో మనం ప్రత్యేకమైన వారుగా ఉన్నాం. ఎవరు ప్రత్యేకమైన వారుగా ఉంటారంటే యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవలందు నడుచువారు ధన్యులు అని దేవుని వాక్యము తెలియజేసిన ప్రకారము దేవుని చిత్తానుసారంగా నువ్వు జీవించినప్పుడు దేవుని యొక్క దృష్టిలో నువ్వు ఏర్పరచబడిన వారు అని సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి అని దేవుని వాక్యం తెలియజేస్తుంది. నీవు నీ దేవుడైన యెహోవాకు ప్రతిష్ఠ జనము, నీ దేవుడైన యెహోవా భూమి మీద సమస్త జనుల కంటే నేను ఎక్కువగా ఎంచి. హల్లెలూయా. దేవునికే మహిమ కలుగును గాక. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, దేవుని యొక్క దృష్టిలో నువ్వు నీతిమంతులుగా మరి నువ్వు జీవించినట్టయితే, యథార్థంగా నువ్వు జీవించినట్టయితే దేవాది దేవుడు ఒక ఉన్నత స్థానం నీకు ఇవ్వబోతా ఉన్నాడు. ఈ యొక్క జనముల కంటే నిన్ను ఎక్కువగా మరి పై స్థానంలో దేవుడు నేను ఉంచబోతున్నాడు అనే సత్యాన్ని జ్ఞాపకం చేయబడుతుంది. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, నీవు నీ దేవుడైన యెహోవాకు ప్రతిష్ఠ జనము, నీ దేవుడైన యెహోవా భూమి మీద సమస్త జనుల కంటే నేను ఎక్కువగా ఎంచి నిన్ను తన కొరకు మరి సఖియ జనముగా ఏర్పరచుకున్నాడు. యేసే కొరకు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, ఈ భూమి ఆకాశంలో సృష్టించిన దేవాది దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. మనమందరం కూడా దేవుని ప్రజలమై ఉన్నాము. ఎవరైతే దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన మాటలు మాట్లాడుతున్నప్పుడు లేదా దేవుని మాటలు ఒకరితో ఒకరు మాట్లాడుతున్నప్పుడు దేవుడు ఆ మాటలు చెవియొగ్గి వింటున్నాడని సత్యాన్ని జ్ఞాపకం చేసుకుంటూ అదే రీతిగా దేవుడు మనల్ని తన కొరకు ఏర్పాటు చేసుకున్నాడు. మనం దేవుని ప్రజలమై ఉన్నామన్న సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తా ఉన్నాను. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల హృదయ కాలం దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకొని ఒక ప్రత్యేక జనముగా దేవుడు నిన్ను దీవించబోతా ఉన్నాడు, ఆశీర్వదించబోతున్నాడు అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తా ఉన్నాడు. అలాగే 103వ దావీదు కీర్తన చూసినట్టయితే 103వ దావీదు కీర్తన 13వ వచనం చూసినట్టయితే, తండ్రి తన కుమారుల జాలిపడినట్టు యెహోవా తన యందు భయభక్తుల వారి ఎడల జాలిపడను. హల్లెలూయా. దేవునికే మహిమ కలుగును గాక. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలలో ఒక తండ్రి తన కుమారుని మీద ఎలాగా జాలిపడతాడో దేవాది దేవుడైన మన ప్రభు యేసుక్రీస్తు మన మీద కూడా జాలిపడుతున్నాడనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తూ ఉన్నాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల హృదయ కాలం దేవుడిని జ్ఞాపకం చేసుకుంటున్నాడు. తండ్రి తన కుమారుని ఎడల జాలిపడినట్టు యెహోవా తన యందు భయభక్తుల వారి ఎడల ఆయన జాలిపడతాడు. మరి తండ్రి కుమారుని ఎలా ప్రేమిస్తాడో యేసయ్య కూడా మనల్ని ఆ రీతిగా ప్రేమిస్తూ ఉన్నాడు. దేవాది దేవుడు మనల్ని ప్రేమించుచున్నాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, ఎలా అంటే ఒక తండ్రి కుమారుని ఏ రీతి అయితే జాలిపడతాడో ఆ రీతిగా దేవాది దేవుడు మనందు జాలిపడతా ఉన్నాడు. ఎవరి మీద జాలిపడతా ఉన్నాడు అంటే యెహోవా తన యందు భయభక్తుల వారి ఎడల జాలిపడతాడు. తన యందు అంటే దేవుని యందు మనం నీతిమంతులుగా యథార్థంగా జీవించినప్పుడు మనల్ని కూడా దేవాది దేవుడు తన కుమారులుగా జ్ఞాపకం చేస్తూ ఉంటాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల ఎందరైతే ఆయనను అంగీకరిస్తారో, ఎందరైతే వాక్యానుసారంగా జీవిస్తారో, ఎందరైతే దేవునికి లోబడి దేవుని చిత్తానుసారంగా జీవిస్తారో వారందరూ కూడా దేవుని పిల్లలై ఉన్నారు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలలో దేవుని చిత్తానుసారంగా దేవునికి లోబడి జీవించినప్పుడు నువ్వు దేవుని పిల్లల ఓటుకు దేవుడు మనకు అధికారాన్ని అనుగ్రహించాడు. హల్లెలూయా. ఒక తండ్రి తన కుమారుని మీద జాలిపడినట్టు యెహోవా తన యందు భయభక్తుల వారి ఎడల
అంటే దేవుని చిత్తానుసారంగా దేవుని యొక్క చిత్తానుసారంగా మనం జీవించినప్పుడు దేవుడు మన మీద కూడా జాలి పడతాడు అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తాను. నేను నియమించే దినము రాగా వారు నా వారై నా సఖ్య సం సంపాదన ఉందురు. దేవునికి మహిమ కలిగిన గాక. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల, నేను నియమించే దినము రాగా, మరి ఆ దినము తిరిగి రాబోతా ఉన్నది. యేసయ్య తిరిగి ఈ లోకానికి రాబోతా ఉన్నాడు. మనం దేవుని చిత్తానుసారంగా జీవించి దేవుని యొక్క అడుగుజాడలో నడిచినట్టయితే మనకు దేవాది దేవుడు, ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల, గొప్ప ఆశీర్వాదాన్ని మనకి ఇవ్వబోతా ఉన్నాడు. దేవుని వాక్యం తెలియజేస్తూ ఉన్నది. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల, తండ్రి తన సేవించే కుమారుని కనికరించినట్టు నేను వాని కనికరించనని సైన్యంలోకి అధిపతి అనే ఉపవాసాలు ఇచ్చుచున్నాడు. దేవాది దేవుడు కుమారుడైన ప్రభు అయిన యేసుక్రీస్తుని ఏ రీతి అయితే ప్రేమించాడో, ఏ రీతి అయితే తన కుమారుని మన కొరకు వధించడానికి ఇష్టపడ్డాడు, మన కొరకు తన కుమారుని ఈ లోకానికి ఇవ్వడానికి ఇష్టపడ్డాడు. దేవుని సంగమా, దేవుని ప్రజలరా, మన పాపముల నిత్యము యేసు ప్రభుని ఈ లోకానికి దేవాది దేవుడు అప్పచెప్పి ఉన్నాడు. తిరిగి చనిపోయి మూడో రోజు ఆ కుమారుడైన ప్రభు అయిన యేసుక్రీస్తుని దేవుడు లేబట్టి మనందరికీ ఒక రక్షణ అనుగ్రహించాడు. దేవుడు అట్టి రక్షణ మనకు కూడా అనుగ్రహించబోతున్నాడనే సత్యాన్ని జ్ఞాపకం చేయబడతా ఉంది. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, తండ్రి తనను సేవించిన కుమారుని కనికరించినట్టు నేను వాని కనికరించిన సైన్యంలోకి అధిపతి అని యెహోవా సెలవిచ్చినాడు. అప్పుడు నీతిమంతులు ఎవరో, దుర్మార్గులు ఎవరో, దేవుని సేవించేవారు ఎవరో, ఆయనను సేవించిన వారు ఎవరో మీరు తిరిగి కనుగొందురు. హల్లెలూయా. దేవునికే మహిమ కలుగును గాక. ఎవరు నీతిమంతులు, ఎవరు యథార్థమంతులు అనేది ఒక దినం వస్తుంది. దేవుని సంగమా, దేవుని ప్రజలరా, దేవుని యొక్క తీర్పు రాకముందే, ఆ దినము రాకముందే, ఆ గడియ రాకముందే, ఆ సమయము రాకముందే నువ్వు దేవుని మాటలకు, దేవుని చిత్తానుసారంగా దేవుని మాటలకు లోబడి నీ యొక్క హృదయంలోకి వెళ్ళ పాపం ఉన్నట్టయితే హృదయకాలం యేసయ్యా నా పాపంలో క్షమించు అని నువ్వు ప్రార్థన చేసినట్టయితే నీ పాపాలు క్షమించబడతాయి. యేసు రక్తంలో నువ్వు కడగబడతావు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల, ఎందుకంటే దేవుని వాక్యం ఏమంటుంది, అప్పుడు నీతిమంతులు ఎవరో, దుర్మార్గులలో, దేవుని సేవించేవారు ఎవరో, ఆయనను సేవించేవారు ఎవరో మీరు తిరిగి కనుగొందురు. హృదయ కలపు ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, మనల్ని ఎవరు చూడలేదు అనుకుంటున్నాము, కానీ దేవుడు మనల్ని చూస్తూ ఉన్నాడు. ఎవరు నీతిమంతులో, ఎవరు దుర్మార్గులో, ఎవరు దేవుని సేవించేవారో, ఎవరైతే ఆత్మతో సత్యంతో దేవుని ఆరాధిస్తున్నారో అవన్నీ కూడా యేసయ్య చూస్తూ ఉన్నాడు. ఆ దినం వచ్చినప్పుడు ఎవరు నీతిమంతులో, ఎవరు విశ్వాసులో, ఎవరు దేవుని యందు భయభక్తులు అవ్వారో ఆ దినం అంతటా కూడా మరంతా కూడా తెలిసిపోతుంది. దేవుని వాక్యం ఏమంటుంది, అప్పుడు నీతిమంతులు ఎవరో, దుర్మార్గులు ఎవరో, దేవుని సేవించేవారు ఎవరో, ఆయనను సేవించేవారు ఎవరో మీరు తిరిగి కనుగొందరు. ఆయనను సేవించేవారు అంటే దేవుని చిత్తానుసారంగా దేవునికి లోబడి జీవించేవారు ఎవరో ఆ దినం వచ్చినప్పుడు సమస్తము తెలిసిపోతుంది. కానీ దేవుడు నీకు నాకు అవకాశం ఇస్తున్నాడు. ప్రతిరోజు మనల్ని సజీవులు కలబెడుతున్నాడు. ప్రతిరోజు దేవుడి వాక్యం వినడానికి దేవుడు మనకు సహాయం చేస్తూ ఉన్నాడు. దేవుని సంగమా, దేవుని ప్రజల, రక్షణ అనుభవం కలిగి యేసయ్యని సొంత రక్షకుడుగా నువ్వు అంగీకరించుకున్నట్టయితే నిత్య పరలోక రాజ్యపు వారసులుగా ఉంటారనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరిట తెలియజేస్తాం. తిరిగి మలాకీ గ్రంథము 3:16-19 వరకు ఒకసారి జ్ఞాపకం చేసుకుందాము. అప్పుడు యెహోవా యందు భయభక్తుల వారు ఒకరితో ఒకరు మాట్లాడుచుండగా యెహోవా చెవియొగ్గి ఆలకించును. వారు యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన నామమును జ్ఞాపకం చేసుకుంటుండగా ఉండు వారికి జ్ఞాపకార్థంగా ఒక గ్రంథంలో ఆయన సముఖ్యమందు రాయబడెను. నేను నియమించే దినము రాగా వారు నా వారై నా సఖ్య సంపాదన ఉందురు. తండ్రి తన సేవించిన కుమారుని కనికరించినట్టు నేను వారిని కనికరించుతానని సైన్యంలోకి అధిపతి అనే యెహోవా సెలవిచ్చినాడు. అప్పుడు నీతిమంతులు ఎవరో, దుర్మార్గులు ఎవరో, దేవుని సేవించేవారు ఎవరో, ఆయనను సేవించిన వారు మీరు తిరిగి కనుగొందురు. దేవుని సేవించేవారు ఎవరో మీరు తిరిగి కనుగొందురు అని దేవుని వాక్యము తెలియజేస్తూ ఉంది. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, మనము దేవుని యందు భయభక్తులు కలిగి ఒకరితో ఒకరు మాట్లాడుచుండగా దేవాది దేవుడి చెవియొగ్గి ఆ మాటలు వింటున్నాడట.
నువ్వు విశ్వాసంలో నీతిమంతులుగా ఆ కొందరిలో నీవు నేనున్నామా లేదా జ్ఞాపకం చేసుకుందాము. ఎందుకంటే ద ఫెయిత్ఫుల్ వాస్ ఫ్యూ అని అంటుంది. నీతిమంతులు కొందరే. ఆ కొందరిలో నీవు నేను ఉన్నామా? ఒకవేళ ఈ హృదయకాలం నువ్వు లేనట్టయితే నిన్ను సరిదిద్దుకో, నీ ఆత్మీయ జీవితాన్ని సరిదిద్దుకో. ఏసే దగ్గరికి రా, ఏసేని అడుగు. ఏసయ్య నా పాపంలో క్షమించు అని ప్రార్థన చేసినప్పుడు నీ ప్రతి పాపము క్షమించబడుతుంది. నీ ఎవరివైనాక, ఎంత ఘోరమైన పాపివైనాక, లోకము నేను క్షమించకపోయినా, నీ తోబుట్టులు నిన్ను క్షమించకపోయినా, నీ రక్త సంబంధులు నేను క్షమించకపోయినా, నీ స్నేహితులు నిన్ను క్షమించకపోయేంత ఘోర పాపంలో నువ్వు ఉన్నావా? ఏసయ్య క్షమించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఏసయ్య నిన్ను క్షమించడానికి సిద్ధంగా ఉన్నాడు. నువ్వు చేయవలసింది ఏసయ్య దగ్గరకు వచ్చి, ఏసయ్యా నేను పాపిని ప్రభువా, నేను ఎంతో ఘోర పాపం చేశానయ్యా, నా పాపంలో క్షమించయ్యా, ఇక మీదట నేను నీ బిడ్డగా జీవించాలనుకుంటున్నానయ్యా, నా పాపములన్నీ కూడా నీ రక్తంలో కడిగివేవని నువ్వు ప్రార్థన చేసినట్టయితే నీ ప్రతి పాపం నుంచి నీకు విడుదల దొరకబోతూ ఉంటుంది. ఇంత గొప్ప అవకాశాన్ని ప్రియ స్నేహితుడా, హృదయ కలము అట్టి అవకాశాన్ని పోగొట్టుకోద్దని దేవునికి సేవకునిగా నీకు చెప్తా ఉన్నాను. ఎందుకంటే ఇంత గొప్ప రక్షణ అనుభవము, ఇదే అనుకూల సమయము, ఇదే మంచి సమయము. హృదయ కలము నీ పాపాలు ఒప్పుకోవడానికి దేవునికి అవకాశం ఇస్తూ ఉన్నాడు. దేవునితో మాట్లాడుతూ ఉన్నాడు. ప్రతి పాపము నుంచి దేవుడు విడిపించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఒక్క మాట అడగండి, యేసయ్యా నా పాపాలు క్షమించయ్యా, ఇక మీద నీ కుమారునిగా కుమార్తెగా నేను జీవించాలనుకుంటున్నాను అని నువ్వు ప్రార్థన చేస్తే చాలు. ఇక మీదట దేవుడు అంటాడు, నా కుమారుడా, నా కుమార్తె అని యేసయ్య అంగీకరించబోతా ఉన్నాడు. యేసయ్య నిన్ను పిలువబోతా ఉన్నాడు, కుమారుడా, కుమార్తె అని. అట్టి ధన్యత ఎవరు కూడా మరి వదులుకోకూడదు. ఇంత గొప్ప రక్షణ అనుభవంలోకి నువ్వు రావాలనేదే దేవునికి చిత్తమైనదే. ఏ ఒక్కరూ నశించడము దేవునికి చిత్తము కాదు. ఇట్టి రక్షణ అనుభవంలో నీవు నేను ఉండాలనేది దేవుని చిత్తమై ఉన్నది. ఇట్టి మాటలను ఉదయకాలము దేవుడు దీవించి ఆశీర్వదించి మనల్ని బలపరిచి దీవించిన కాక ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడ దేవాన్ని కొందరంలో స్తోత్రములు నాయన ప్రభా. యెహోవా యందు భయభక్తుల వారు ఒకరితో ఒకరు మాట్లాడుచుండగా నువ్వు చెవియోగి ఆ మాటలు వింటున్నావని మాటల ద్వారా మాతో మాట్లాడిన దేవాన్ని కొందరంలో స్తోత్రములు నాయన ప్రభా. తండ్రి తన కుమారుని కనికరించినట్టు నేను మిమ్మల్ని కూడా కనికరిస్తున్నానని నీ వాక్యము ద్వారా మాతో మాట్లాడిన మనల్ని బలపరిచిన దేవాన్ని కొందరంలో స్తోత్రములైనా. మరి భారతదేశం అంతటిని కూడా దీవించండి, ఆశీర్వదించండి. భారతదేశంలో జరుగుతున్న సేవను బట్టి కూడా నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. సేవకులను సేవకురాలను దీవించండి, సంఘాలు కట్టబడడానికి సాయం చేయండి నైనా ప్రభా. అలాగే విశ్వాసంలో నీతిమంతులుగా తీర్చబడుతున్న బిడ్డలను కూడా దీవించి ఆశీర్వదించి నైనా తండ్రి ప్రభా, భారతదేశంలో క్రైస్తవ దేశంగా ప్రతి ఒక్కరు కూడా రక్షణ పొందుకోవడానికి నీ కృప ద్వారా సాయం చేయండి. అలాగే తండ్రి ప్రభా, ఫెయిత్ మినిస్ట్రీస్ మందిరాన్ని దీవించండి. అలాగే నూతన ఆత్మలను నడిపించండి నైనా ప్రభా. మందిరం కావాల్సిన ప్రతి అవసరతను కూడా మీరే తీర్చి మహిమ ఘనత మీరే పొందుకోమని అడుగుతున్నాను తండ్రి ప్రభా. ఈ రోజంతట్లో కూడా నైనా ప్రభా అనారోగ్యంతో ఉన్న బిడ్డలు, అలాగే తండ్రి ప్రభా సమస్యలతో బాధపడుతున్న బిడ్డలు, కష్టాల్లో ఉన్న బిడ్డలను కూడా నేను వారి కష్టాల నుంచి సమస్యల నుంచి విడిపించండి. అనారోగ్యంతో ఉన్న బిడ్డలను వారి అనారోగ్యాన్ని తీసివేసి తిరిగి మంచి ఆరోగ్యాలు బిడ్డలకు దయచేయమని రోజంతట్లో కూడా నీ కృపలో మనల్ని బలపరిచి దీవించి ఆశీర్వదించమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమెన్. మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క కృప సమాధానంలో ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము ఆయనను సేవించే బిడ్డలకు వారి కుటుంబంలోకి ఇప్పుడు ఎల్లప్పుడూ దేవుని యొక్క కృప ఆశీర్వాదాలు మీకును మీ కుటుంబంలోకి సదాకాలము తోడై నీడైండును గాక. ఆమెన్.